స్తోత్రములు. ముందుకి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన ముందుగా దేవాది దేవునికి, అలాగే ఆత్మీయ తల్లిదండ్రులకి, అలాగే సభాధ్యక్షులు ప్రవీణ్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఇచ్చిన మాట 5వ మాట. ముఖ్యంగా నాకంటే ముందు చెప్పిన వారు చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా తూండూరు నుంచి వచ్చిన సహోదరులు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. దైవజనుల యొక్క పర్యవేక్షణలో మీరు చాలా అభివృద్ధి పొందినట్లుగా గమనిస్తున్నారు. ఎందుకంటే మాట ఉంది, పెంట కుప్పల నుండి లేవనెత్తారు. మనందరము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. అందులో నుంచి లేచి మనల్ని నీతిమంతులుగా చేసి అనేక మందికి ఆయన మాటల్ని మన నోటి ద్వారా పంచడానికి నిజంగా దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అద్భుత అవకాశాన్ని సహోదరులు చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు, బాగా వాడుకున్నారు. అంతకంటే ఇంకా నేనేం చెప్పలేను. మీ అందరికీ నా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. దేవునికి స్తోత్రం. చాలండి. ఈ వాక్యంలో, చదవబడిన వాక్యంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క బాధ మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్లాగంటే ఆ ఫిజికల్ యాగనీ ఫస్ట్ వన్. అదేంటంటే శారీరకంగా దేవుడు పడిన శ్రమ. సిలువలో అంతకుముందే పట్టుకున్న రోజు నుంచే కూడా ఆయనకి నాకు తెలిసి ఏమి ఇచ్చి ఉండరు, మనందరికీ తెలుసు. భోజనం పెట్టుండ్రు, మంచినీళ్ళు ఇచ్చుండ్రు. ఆయన హింస పెట్టాలని కేవలం ఒక్క దృక్పథం తప్పించి ఆ జనాంగానికి ఇంకేమీ లేదు వాళ్ళ ఉద్దేశం. ఈయన ఎట్లాగైనా సరే హింసించి చంపాలి. ఆయన చేసిన నేరం ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. ఏం చేశాడు ఆయన? మంచి మాటలు చెప్పి మంచిగా ఉండండి, దేవుని యొక్క మార్గంలో నడవండి, ఆ మార్గం నుంచి తప్పిపోవద్దు, ఆయన రాజ్యానికి మీరు వారసులు అవ్వండి అని చెప్పినందుకు ఆ మాట నచ్చలేదు. అప్పటి నుంచి కూడా ఆయన్ని హింసించి, ఆయన వేదన పెట్టి, ఆయనకి తలకి ముళ్ళ కిరీటం గుచ్చి చివరికి ఆయన తీసుకొచ్చేసి శిలువ మీద వేశారు. ఇదంతా జరిగిన స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన శారీరకంగా ఎంతో వేదన, ఎన్నో బాధలు అనుభవించి చివరికి ఈ మాట ఏమంటున్నారంటే నేను తప్పికొనుచున్నానని చెప్పారు. నేను శిలువకి వేసినప్పుడు రక్తం, ఇప్పుడు ఈ ఎండ ఉంది, ఈ ఎండలో ఒక పావు గంట, అరగంట, ఒక 10 నిమిషాలు బయటికి వెళ్ళి వస్తేనే మనం తట్టుకోలేము. అటువంటిది ఎన్నో రోజుల పాటు, కొన్ని గంటల పాటు సిలువల్లో వేలాడి ఆయన నేను తప్పికొనుచున్నా అనే మాటకి, ఆ మాట అంటే వాళ్ళు చేసింది ఏంటండి? చేదు చిరకను త్రాగనిచ్చారు ఆయనకి. కనీసం అప్పుడు కూడా ఆయనకి నీళ్ళు ఇవ్వాలన్న ఆ మంచి ఉద్దేశం అయితే ఆ జనాంగానికి కలగలేదన్నమాట. అలాగే ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు దేవుడే జీవజలమై ఉన్నాడని చెప్పి. యోహాను సువార్త మొత్తం కూడా నేనే జీవజలాన్ని, నేను ఇచ్చే జలాన్ని తాగువాడు ఎవడో ఎప్పటికీ తప్పికొండు అని చెప్పేసి చెబుతున్నాడు అనమాట. అయితే ఆయన మరి తప్పికొంటున్నారనే మాట అంటవేంటండి అని అంటే, స్పిరిచువల్గా మనం చూసుకున్నట్లయితే, ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే ఆయన పడిన వేదన ఎవరి కోసం అండి? పాపుల కోసం, మన కోసం, మనం చేసిన పాపాల కోసం, మనం చేసిన తప్పుల కోసం ఆయన మన స్థానంలో సిలువలో వేలాడి మన దప్పికను తీర్చిన ఒక గొప్ప వ్యక్తి, ఒక యుగ పురుషుడు, ఆ దేవాది దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఆయన సంకల్పం ఏంటో మనం గుర్తెరిగి, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన పడిన వేదన్ని, ఆయన పడిన దాహం ఏంటో మనం గుర్తెరిగి మనం అందరం కూడా ముందుకు నడవాల్సిన పరిస్థితి ఉందన్నమాట. లేఖనం నెరవేరినట్లుగా కీర్తన గ్రంథం 49:21 చూసుకున్నట్లయితే ఆయన దప్పికొన్నప్పుడు ఆయన ఏం ఇచ్చారంట? చేదు చిరకని రాగనిచ్చారని చెప్పేసి చెబుతుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం, ఇదేంటో ఆషామాషిగా జరిగింది అయితే కాదు, యాదృచ్ఛికంగా జరిగింది అయితే కాదు. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్, ఇట్స్ ఇంటెన్షనల్. ఇది ఉద్దేశపూర్వకంగా దేవుని యొక్క ఉద్దేశం, ఆ తండ్రి యొక్క ఉద్దేశం, ఆ తండ్రి యొక్క చిత్త ప్రకారము జరిగిన పని ఇదంతా కూడా, క్రియలన్నీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తెరగాల్సిన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు సిలువలో వేలాడిన మాట నిజం, ఇది నిజం. అందుకే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనేది టాప్ టు బాటం అన్ని దేశాలు కూడా, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా
దేని బేస్ చేసుకొని, ఏ సమయాన్ని బేస్ చేసుకొని వాడుతున్నారండి? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. క్రీస్తు మరణించిన దగ్గర నుంచి కూడా ఆయన శకం స్టార్ట్ అయింది, ఆ సంవత్సరం స్టార్ట్ అయింది. అందుకే మనం అంటాం 2025 సంవత్సరాల క్రితం, 2026 సంవత్సరాల క్రితం ఆయన శిలువలో వేలాడి మన కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి అన్నమాట. కాబట్టి ఇది అబద్ధం అయితే కాదు, ఆయన మన కొరకు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి, దేవుడు, నరావతారి. కాబట్టి మనందరం కూడా ఈ సత్యాన్ని గుర్తెరిగి అనేక మందికి ఈ సత్యాన్ని తెలపాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అలాగే ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన తండ్రి పనిని తులపట్టించారన్నమాట. కాబట్టి మనం కూడా ఆ దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తెరిగి మనం కూడా అనేక మందిని నడిపించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాల్లో తీసుకున్నట్లయితే, ఎవరైనా సరే దప్పికొన్న ఎలా ఏం చేయాలంటండి? వారు దేవుని యొద్దకు వచ్చి ఆ దప్పిక తీర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని విని, అంటే నీరు అంటే ఇక్కడ వాక్యం, వాక్యం అనే నీరుని మనం తాగి ఆ యొక్క దప్పికని మనం తీర్చుకోవాలి. మనము ఇదే రైట్ టైం అన్నమాట. ఎందుకంటే మనము కడవర దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. ఎటు చూసినా కూడా యుద్ధ సమాచారాలే. ఎందుకని? మనుషుడు స్వార్థపరుడు, స్వార్థ చిత్తుడు, వారి యొక్క ఆలోచనల ప్రకారమే నడుచుకుంటాడు తప్పించి వేరే వాళ్ళ గురించి ఆలోచించాడు. అందుకని ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12-13 వచనాల్లో, ఏబు గ్రంథం 22వ అధ్యాయంలో తెమానీయుడు అనే ఎలీఫజు యోబు గారితో అంటారన్నమాట. ఏమంటాడు? మనుషులు దేవునికి ప్రయోజనకారులా కాదు, మనుషులు దేవునికైతే కాదన్నమాట. వారి యొక్క బుద్ధిని అంతటినీ కూడా వారి యొక్క స్వప్రయోజనానికే ఉపయోగించుకుంటారు. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుని యొక్క చిత్తాన్ని ప్రకటించడానికి, దేవుని యొక్క ప్రయోజనాన్ని జనానికి పంచడానికి మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి పరిస్థితులు లేవన్నమాట. మనుషులందరూ కూడా ఇప్పుడు అమెరికాను చూసుకుంటే వారికి కావాల్సింది రిసోర్సెస్, ఆ వనరులు కావాలి వాళ్ళకి, ఆ వనరులు వాళ్ళు తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది, ఇరాన్ మీద యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ సపోర్ట్గా ఉంటూ ఇరాన్ మీద ఆధిపత్యాన్ని జలాయించడానికి అమెరికా తపన పడుతుంది. కానీ ఒకానొక సందర్భంలో ఖచ్చితంగా జరగబోయేది ఏంటంటే, అమెరికా అయితే తప్పుకున్నప్పుడు ఇజ్రాయెల్ ఏకాక అవుతుంది. ఆ ఇజ్రాయెల్ ఏకాక అయినప్పుడు దేవుడి యొక్క పాత్ర బహుమాన్యంగా ఉండబోతుంది. అదే ఇక మనకి రాకడికి సూచన అన్నమాట. దేవుడు కల్పించుకోబోతున్నాడు. కాబట్టి ఇరాన్ యొక్క యుద్ధం ఇజ్రాయెల్ ఏకాక అయినప్పుడు దేవుని యొక్క రాకడ అది సమీపంలోనే ఉన్నది. దీన్ని గుర్తెరిగి మనం చూస్తా ఉన్నాం, ఆల్రెడీ న్యూస్లో చూస్తూనే ఉన్నాం. అనేక మంది యుద్ధంలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అది ఎప్పటి వరకు? వాళ్ళకై వాళ్ళు రక్షించుకోవడానికి మాత్రం. వాళ్ళ బుద్ధిని అంతటినీ కూడా ప్రపంచం యొక్క వినాశనం కోసం మాత్రమే వాడుతున్నారు. కానీ అన్య జనాంగాన్ని, నశించిపోతున్న వారిని దేవుని యొద్దకు నడిపించడానికి వాళ్ళు ఆ శ్రద్ధ చూపించట్లేదు అన్నమాట. దేవుడు అందుకే చింతిస్తూ ఉన్నాను. కాబట్టి ఇది సరైన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మనందరం కూడా దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తెరిగి ఆయన యొద్దకు నడవలసిన వారమై ఉన్నాం. అది ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12-13 వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుణ్ణి వెతకవలసిన సమయంలో మాత్రమే మనం వెతకాలి. దేవుణ్ణి వెతకవలసిన సమయంలో మాత్రమే మనం వెతకాలి. అదంతా అయిపోయిన తర్వాత, దేవుడు ద్వారాలు మూసేసిన తర్వాత మనం వెతికి ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? అందుకే దానిలో అంటాడు, ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తరపు దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు వెతుకుతారు, కానీ వాళ్ళకి ఆ దేవుడు అనేవారు దొరకడు. ఇంకా ఆ వాక్యం అనేది దొరకదు. అప్పుడు ఏమైందంటే దాని రిజల్ట్, దాని పర్యవసానం ఏంటి? చక్కని కన్యకలు, చక్కని యవ్వనులు, వీళ్ళందరూ కూడా దప్పిక చేత సొమ్మసిల్లిపోతారు. అంటే సొమ్మసిల్లిపోవడం అంటే ఏంటి? దప్పిక చేత సొమ్మసిల్లిపోవడం అంటే వాక్యము లేక సరైన దారిలో నడవక వాళ్ళందరూ కూడా త్రోవ తప్పి వారి ఇష్టానుసారం నడుస్తూ ఉంటారన్నమాట. అది దాని అర్థం. కాబట్టి మనందరము కూడా మన నెక్స్ట్ జనరేషన్కి మనం నేర్పాల్సింది ఏంటంటే, దేవుని యొక్క జీవజలాన్ని మన బిడ్డలకి త్రాగించాలి అని చెప్పేసి దీని యొక్క అర్థం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం చూసుకుంటే, ఆ జీవజలం ఎటువంటిది అంటున్నాడండి? ఉచితం. ఆ జీవజలం ఉచితం. ఈయన ఇచ్చే జీవజలం ఉచితం. ప్రతి ఒక్కరూ కూడా నశించిపోయే వారిని ఆయన యొద్దకు నడిపించాలి. వినడం మాత్రమే కాదు,
వినడం మాత్రమే కాదు, ఇప్పుడు సహోదరులు చేసిన పని కూడా అదే, మా ముందు చెప్పిన వాళ్ళందరూ చేసిన పని కూడా అదే. మనందరం కూడా వినడం మాత్రమే కాదు, కేవలం ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే మనుషుల యొక్క దాహం, ధనదాహం, అధికార దాహం, సమాజంలో ఏదో పేరు తెచ్చుకోవాలనే దాహం తప్పించి దేవుని యొక్క పని చేయాలి అనే దాహం చాలా కొద్ది మంది మాత్రమే కలిగి ఉన్నారన్నమాట. అదైతే దేవుని యొక్క చిత్తం కాదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. మనం వినడం మాత్రమే కాదు, వారందరినీ కూడా, నశించిపోయే వారందరినీ కూడా దేవుని యొద్దకు నడిపిస్తేనే ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క దాహాన్ని మనం తీర్చినట్టు అనమాట. మన దేశానికి వచ్చిన మొట్టమొదటి మిషనరీ సెయింట్ థామస్ నుంచి నిన్న మొన్నటి వరకు చనిపోయిన హతసాక్షులు ప్రవీణ్ పగడాల్ గారి వరకు కూడా వీళ్ళందరికీ ఒకటే దాహం, ఎలా అయినా సరే జనాన్ని నడిపించాలి, నశించిపోయే జనాంగాన్ని దేవుని యొద్దకు నడిపించాలి, వీరందరినీ కూడా రక్షించాలి, వీరందరూ నశించిపోకూడదు. ఆ తపనతో మంచి చెప్పినందుకు వీరెవ్వరిని బతకనివ్వలేదు ఈ సమాజంలో వాళ్ళు. మనుషుల ముందు మనకి వస్తాయి, కష్ట నష్టాలు వస్తాయి, కానీ ఆ కష్ట నష్టాలకి మనము భయపడిపోకుండా మనము ముందుకు నడవలసిన వారమై ఉంటా ఉన్నాం. ఆ జీవజలాన్ని ప్రతి ఒక్కరికి అందించవలసిన బాధ్యత మనం ఉన్నది. ఇంకా మన పక్కన ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఒక 100 మాటలు మాట్లాడితే కనీసం 1-2 మాటలైనా దేవుడి మాటలు మాట్లాడేటట్టుగా మనం ఉండాలి. అదే మన ఆత్మీయ జీవితంలో ఫలింపు. అప్పుడే మన ఆత్మీయ ఫలాలు పొందుకుంటాం అన్నమాట. లేకపోతే నమ్మకమైన దాసులు 2 తలాంతుల్ని 4 తలాంతుల్ని అభివృద్ధి చేసుకున్న వాళ్ళైతే వాళ్ళకి మంచి ఆశీర్వాదాలే ఉంటాయి. అలా కాకుండా 1 తలాంతు ఇచ్చిన వాడికి వెళ్ళి భూమిలో బాధిపెట్టిన పరిస్థితి, వాడి పరిస్థితి ఎలా అయితే అయిందో మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అనమాట. సో వీటన్నిటినీ మనం కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం అయితే కూడా ఉన్నదన్నమాట. కాబట్టి చివరిగా ఇంకొకటి చెప్పి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16-17 వచనాల్లో చూసుకుంటే, ఆయన జీవజలముల బుక్క యొద్దకు నడిపించును, ఆయన మన ప్రతి బాష్ప బిందువును విడిచివేయి. ఎప్పుడైతే మనము ఆయన యొక్క తలంపుల్ని, ఆయన యొక్క ఆత్మీయ దాహాన్ని మనం తీరుస్తామో, మనం గుర్తెరుగుతామో, మన బాష్ప బిందువులు, మన కన్నీటి చుక్కలను అన్నింటినీ కూడా మనల్ని తుడిచివేయవాడు, మన కన్నీటిని తుడిచివేయవాడు ఆ గొప్ప దేవుడు, మన దేవాది దేవుడు, మనకున్న నమ్మకమైన దేవుడు మనకున్నాడు అన్నమాట. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలం ఈ శుభ శుక్రవారమే కాకుండా, ఈ మంచి శుక్రవారమే కాకుండా ప్రతిరోజు కూడా మన అనుదిన ధ్యానాల్లో ఆయన యొక్క శ్రమని మనం గుర్తుకు చేసుకుంటూ, మనకున్న స్థితికి మనం అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మన యొక్క స్థితిని బట్టి కాదు, మనకిచ్చిన ఈ శారీరక స్థితి కాదు, ఈ లోక స్థితి కాదు, మనకున్న ఈ ప్రొఫెషన్స్ కాదు, ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవేవి కాదు, ఇవన్నీ ఆయన ముందు దిగదుడిపే. అవేమీ కూడా ఆ త్రాసులో మనం పైకి లేవం, మనం కిందే ఉంటాం. కేవలం ఆయనకి నచ్చిన, ఆయన చూపించిన కార్యాలు, చెప్పిన కార్యాలు ఏవైతే చేస్తామో అప్పుడే మనము ఆయన త్రాసులో సరిగ్గా నిలబడగలం అన్నమాట. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ తమ తల్లిదండ్రులకి మనము సహకారులుగా ఉంటూ, వారు చేసే పనిలో మనం కూడా సహకారులుగా ఉంటూ, అనేక మంది ఆత్మల రక్షణలో మనం కూడా పాలిభాగస్తులుగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. మా యొక్క ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తా ఉన్న దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో ఫలించి అభివృద్ధి చేయును గాక. ఆమేన్.